Today we are going to know about the question paper pattern. ఈ రోజు మనం ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్ లో గ్రామర్ పార్ట్ గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్ టాపిక్స్ అండ్ మార్క్స్ అలాట్మెంట్ క్వశ్చన్ పేపర్ మనం డీటెయిల్ గా స్టడీ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ టాపిక్స్ మార్క్స్ అనేటువంటి అందులో ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అనే దానికి 6 బ్లాంక్స్ ఉంటాయి. హాఫ్ మార్క్ ఒక్కొక్కటి, టోటల్ గా 3 మార్క్స్ అలాట్ చేశారు. రెండు ప్రిపోజిషన్స్, సేమ్ ప్రిపోజిషన్స్ 6 బ్లాంక్స్, హాఫ్ మార్క్ ఒక్కొక్క బ్లాంక్ కు 3 మార్క్స్. నెక్స్ట్ టెన్సెస్ అంటే వర్బ్ ఫార్మ్స్ అనమాట. ఇవి 5 బ్లాంక్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, టోటల్ గా 5 మార్క్స్. ఆ టాపిక్ 5 మార్క్స్ ఇచ్చారు. రీరైట్ యాజ్ డైరెక్టెడ్ 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ ఇచ్చాడు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఇందులో 5 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్కు, 5 మార్క్స్ దానికి. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ 3 క్వశ్చన్స్, 1 మార్క్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తం 3 మార్కులు. చివరిగా సైలెంట్ లెటర్స్. ఈ సైలెంట్ లెటర్స్ అనే దాంట్లో 6 బ్లాంక్స్ ఉంటాయి, 6 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి అర్ధ మార్క్ చొప్పున దానికి 3 మార్కులు కేటాయించారు. ఆ తర్వాత సైలెంట్ లెటర్స్ అయిన తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 6 క్వశ్చన్స్, హాఫ్ మార్క్ ఒక్కొక్క దానికి, టోటల్ గా 3 మార్క్స్. దాని తర్వాత వర్డ్ పవర్. వర్డ్ పవర్ అనే దాంట్లో మీనింగ్స్ గురించి తెలుసుకోవాలి. ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ టైప్ లో ఉంటుంది. ఇందులో 6 వర్డ్స్ ఉంటాయి, వాటికి మీనింగ్స్ సెర్చ్ చేసి రాయాలా, ఒక్కొక్క దానికి అర్ధ మార్కు, టోటల్ గా 3 మార్క్స్. తర్వాత ఫొనెటిక్ టు ఇంగ్లీష్. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద గ్రామర్. ఒకవేళ అది రాయకపోయినా పక్షంలో దానికి బదులుగా ఇంకొక టాపిక్ ఇచ్చాడు, ఆడ్ వన్ అవుట్. ఇది బేస్ ఆన్ సౌండ్. ఒక సౌండ్ ని బేస్ గా తీసుకుని ఇచ్చిన పదాల్లో 2 పదాలు ఒకే రకంగా ఉంటుంది, ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ విధంగా ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, దానికి 5 మార్క్స్ ఉంటాయి. ఇక చివరిగా వచ్చేసి సిలబస్ అనేది ఉన్నాయి. సిలబస్ అనేటువంటి 6 వర్డ్స్ ఇచ్చారు, దానికి ఒక్కొక్క దానికి అర్ధ మార్క్ చొప్పున 3 మార్క్స్ ఇచ్చారు. మొత్తం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో ఈ గ్రామర్ పార్టే కాకుండా థియరీ టైప్ లో లెసన్స్, పోయమ్స్, నాన్ డీటెయిల్ తరపున క్వశ్చన్స్ వేరే ఉంటాయి. ఓవరాల్ అంతా కలిపితే 100 మార్క్స్ అనేటువంటిది 3 అవర్స్ టైం తో మనం పరీక్ష రాయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ సక్సెస్ కావాలి అంటే, ఈజీగా పాస్ కావడానికి ఈ గ్రామర్ లో ఉన్నటువంటి పాయింట్స్ తరువుగా ప్రిపేర్ అయితే మీకు మార్కులు రావడానికి సులభంగా అవకాశం ఉంటుంది, మీరు ఖచ్చితంగా పాస్ కాగలరు. కాబట్టి నా యొక్క కమింగ్ వీడియోస్ లో ఏముంటుందంటే, ప్రతి ఒక్క టాపిక్ కు సంబంధించి డీటెయిల్డ్ గా వివరణతో కూడుకున్నటువంటి మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు you wait for our video and spend your time to read and know the matter with regard to your question paper. క్వశ్చన్ పేపర్ లో గ్రామర్ పార్ట్ ఎలా ఆన్సర్ చేయాలనే దాని గురించి నేను చెప్పడం జరుగుతుంది. మీరు దాని గురించి ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. ఈ ఛానల్ మీకు నచ్చినట్టయితే మీరు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.